హాయ్ గాయ్స్, దిస్ ఈస్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు బాటసారి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఆమ్ ఫైన్ గాయ్స్. ఈరోజు వచ్చేసి మీకు నేను ఓల్డ్ ముంబై హైవేని అట్లానే మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డిపిఎస్ని కలుపుతూ ఒక లింక్ రోడ్ 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది. అదే మన ఖాజాగూడ లేక్ అనమాట. ఈరోజు మనం ఖాజాగూడ లేక్ అందాలని చూద్దాం. మీరు చూస్తున్నటువంటి ఖాజాగూడ లేక్ని పెద్ద చెరువు అని కూడా పిలిచేవారు. ఇది ఒక చిన్న సరస్సు. ఈ అందమైన సరస్సు దగ్గరనే పెద్ద పెద్ద గుట్టలను బండలను తొలగించి డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను మరియు గచ్చిబౌలిని కలపడానికి ఒక లింక్ రోడ్ ఏర్పాటు చేశారు. పక్షులు కిలకిలా రాగాలు మరియు ప్రకృతి అందాలతో నిండినటువంటి ఈ సరస్సు చూడటానికి ఎర్లీ మార్నింగ్ చాలామంది వాకింగ్ మరియు సైక్లింగ్కి వస్తారు. అలానే ఈవినింగ్ అయితే ఆఫీసుల నుంచి వచ్చే వాళ్ళైతే కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్తారనమాట. ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తారు. వీకెండ్స్ అయితే సాటర్డే అండ్ సండే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఖాజాగూడ లేక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లింక్ రోడ్ చూపిస్తున్నాను. నేను మణికొండ నుంచి స్టార్ట్ అయ్యి ఖాజాగూడ నానక్రామ్గూడ రోడ్ నుండి రాయదుర్గం పోలీస్ స్టేషన్ వైపు వెళ్లకుండా అంటే ల్యాండ్కో హిల్స్ రావడానికి ఒక జంక్షన్ అని చెప్పవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అటువైపు వెళ్లకుండా గచ్చిబౌలి వెళ్ళడానికి ఈ లింక్ రోడ్ యూజ్ చేయడం ద్వారా మనకి ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుందన్నమాట. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. హైదరాబాద్ మహానగరాన్ని ఇంతకుముందు లేక్ నగరంగా పిలిచేవాళ్ళు, అంటే సిటీ ఆఫ్ లేక్స్. మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చాలా లేక్స్ ఉండేవన్నమాట. వీటిల్లో మనకి ప్రధానంగా హుసేన్ సాగర్ లేక్, షామీర్పేట్, ఉస్మాన్ సాగర్ లేక్, హిమాయత్ సాగర్, దుర్గం చెరువు, ఆమీన్పూర్ లేక్. వీటిల్లో వచ్చేసి మనకి ఖాజాగూడ లేక్ పెద్ద చెరువు అనేది యాడ్ అవటం వల్ల నగరానికి కొత్త అందం వచ్చిందని చెప్పాలి. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన లేక్స్ అన్ని రీస్టోరేషన్ లిస్ట్లో ఉన్నాయి, అంటే సర్వైవింగ్ లేక్స్ అని అర్థం. వీటి రీస్టోరేషన్కి ఫండ్స్ అనేది నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్ ద్వారా మరియు కొన్ని ప్రైవేట్ సంస్థల ద్వారా వస్తాయి. 169 లార్జ్ వాటర్ బాడీస్ని హుడా నోటిఫై చేయడం ద్వారా వాటిల్లో ఫస్ట్ ఫేజ్లో 87 లేక్స్ రీస్టోరేషన్కి ప్రతిపాదన చేయడం జరిగింది. వాటర్ బాడీస్ అంటే లేక్స్, రిజర్వాయర్స్, స్ట్రీమ్స్, ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా చాలా వస్తాయన్నమాట, ట్యాంక్స్. ఈ లేక్ స్టార్టింగ్లోనే మనకి ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ ఎంప్టీనెస్ అంటారు. ఒక గొప్ప ఉద్దేశంతోనే దీన్ని ఇన్స్టాల్ చేశారని చెప్పాలి. దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ స్టాచ్యూ దుఃఖిస్తున్న వ్యక్తిని సూచిస్తుంది. మధ్యలో ఉన్న రంధ్రం పూరించలేని ప్రేమైన వ్యక్తిని కోల్పోవడం ద్వారా సృష్టించబడిన శూన్యతను వర్ణిస్తుంది. ఒక వ్యక్తి ప్రేమైన వ్యక్తిని కానీ ప్రకృతిలో ఇక్కడ సరస్సు అని మనం అనుకోవాలి. కోల్పోవడం ద్వారా తనలో కొంత భాగాన్ని కూడా కోల్పోతాడని చెప్పడం ఈ స్టాట్యూ లేదా ఈ కళాకారుడి యొక్క ఉద్దేశం. వెల్స్ ఫార్గో వాళ్ళు జిహెచ్ఎంసీతో కలిసి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఒక సంస్థ, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ లేక్ని రీస్టోర్ చేయడానికి అడాప్ట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ లింక్ రోడ్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా మీదుగా వెళ్తూ బయోడైవర్సిటీ మరి గచ్చిబౌలిని కలుపుతుంది. ల్యాండ్కో హిల్స్ కానీ నానక్రామ్గూడ మీదుగా వచ్చే వాళ్ళకైతే ట్రావెల్ టైం అనేది మినిమైజ్ అయిందనే చెప్పాలి. ఈ టోటల్ లెంగ్త్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి లింక్ రోడ్ వచ్చేసి మనకి 1.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది.
ఇది గాయస్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ భరత్, సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.